సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. బ్యాంక్ డీటెయిల్స్ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలా లేకపోతే అవసరం లేదా, లోన్స్ ఎలా అప్లై చేయాలి, ఇట్లా క్రెడిట్ కార్డ్స్, ఇంకా చాలా క్వశ్చన్స్ మీకు మైండ్లో ఉంటాయి. వాటిలన్నింటినీ క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ నెమలి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, క్వైట్ ఫైన్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాల్స్ వస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ వస్తుంది, తీసుకోండి, మీ బ్యాలెన్స్ ఇంత ఉంది, మీకు ఇంత సిబిల్ స్కోర్ ఉంది, క్రెడిట్ కార్డ్ తీసుకోండి, మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఎంతవరకు క్రెడిట్ కార్డ్ అనేది అవసరం ఒక పర్సన్కి, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, దాని గురించి ఒకసారి చెప్తారా? రైట్ అమ్మా, మీరు 2 పాయింట్స్ తీసుకొచ్చారు. ఒకటి మార్కెటింగ్ కాల్స్, అన్వెల్కమ్ అన్వాంటెడ్ మార్కెటింగ్ కాల్స్ బొంబార్డ్ చేస్తుంటాయి. మనం మీటింగ్లో ఉంటాం, ఇంపార్టెంట్ ఈ కాల్, అదేమన్నా ఇంపార్టెంట్ మనం అనుకుంటాము, తీరా చూస్తే ఇది మార్కెటింగ్ కాల్. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, వీ కెనాట్ హెల్ప్ ఇట్ because there is a lot of trade going on in the sense they collect the phone numbers by paying some amounts. అండ్ మన ప్రమేయం లేకుండానే మనకి కాల్స్ వస్తున్నాయంటే మరి ఇదొక ఇట్స్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. సో దీస్ ఆర్ ఆల్ సెకండరీ థింగ్. కమింగ్ ద క్రెడిట్ కార్డ్, మనకి క్రెడిట్ డెబిట్ బ్యాంక్లో 2 డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది. డెబిట్ కార్డు మన డబ్బులు బ్యాంక్లో ఉంటే వీ కెన్ డ్రా ఇట్, దట్ ఈస్ ద డెబిట్ కార్డ్. మన డబ్బులు బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి, కానీ నాకు అవసరం ఎక్కువ ఉంది, ఐ వాంట్ టు పర్చేస్ సంథింగ్ అని అనుకోండి. ఒక 60,000 పర్చేస్ చేయాలి నేను, నా బ్యాలెన్స్ 10,000 ఏముంది అంటే దిస్ క్రెడిట్ కార్డ్ విల్ బి ఆఫ్ సమ్ యూస్ ఫర్ ద పీపుల్. ఈ క్రెడిట్ కార్డ్ కాన్సెప్ట్ మన ఇండియాలో ఇన్ ద లాస్ట్ 25 years సుమారుగా ఆ రేంజ్లో వచ్చింది. ఈ కొత్త ఈ బ్యాంకింగ్ అంతా వీ హ్యావ్ బారోడ్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్. బారోడ్ అని కూడా కాదు, ద ప్రజెంట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడాప్టెడ్ అనుకోవచ్చు. అడాప్టెడ్ ఇన్ ద సెన్స్ వీఆర్ ఇన్ ఏ గ్లోబల్ ఎన్విరాన్మెంట్. మీరు సిఎస్సి చేశారు కాబట్టి యు నో ఇట్స్ బెటర్, వరల్డ్ ఈస్ కనెక్టెడ్. వై వీ సే గ్లోబల్ విలేజ్ అమ్మా? విలేజ్ ఎక్కడ, గ్లోబ్ ఎక్కడ? వై యూజ్ కాయిన్ దిస్ వర్డ్ గ్లోబల్ విలేజ్? ఎనీ ఐడియా? మీరే చెప్పాలి సార్. మీకు విలేజ్ అని ఐడియా ఉంది కదా? విలేజ్ అంటే చిన్నది, ఒక 4-5 వేల పాపులేషన్, అదే పెద్ద విలేజ్. ఇంకా తక్కువైతే 1000-2000 కూడా ఉంటాయి. విలేజ్ లో ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్ నోస్ ద నోక్స్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద విలేజ్. ఎవరి పొలం ఎక్కడ ఉంది, ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు గ్లోబ్ కూడా ఆ దశకు వచ్చింది. మీరు మ్యాప్స్ కానీ యూ కెన్ గో టు, యూ కెన్ విజిట్, వర్చువల్ విజిట్ ప్రపంచం అంతా చేయొచ్చు. యూ కెన్ టాక్ టు ఎనీవన్. Globe has shrank into the level of a village. That is why we global village, and we are in the environment of a global village now. So because of these things, ఈ కొత్త కాన్సెప్ట్స్ అన్ని వెస్ట్లో, అంటే మనకి ట్రెడిషనల్ విజన్ మనకి బాగుంది, అవర్ ఫౌండేషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, మన ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఈ లేటెస్ట్ సైంటిఫిక్ అవేర్నెస్, నాలెడ్జ్ ప్రాక్టికల్గా వచ్చింది వెస్టర్న్ కంట్రీస్లో నుంచి. మన దగ్గర కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రామాయణ దేర్ ఇస్ అ మెన్షన్ ఆఫ్ ఎ పుష్పక విమాన, కానీ దే హ్యావ్ నాట్ డాక్యుమెంటెడ్ ఇట్. సో నెక్స్ట్ జనరేషన్స్కి ఐ మీన్ ద ఫార్ములా ఈజ్ నాట్ అవైలబుల్. అక్కడ ఫార్ములా తయారైంది, పుష్ప విమానం ఇక్కడ పోయింది, రైట్ బ్రదర్స్ కనుక్కున్న ఏరోప్లేన్ ముందరికి వచ్చింది. సో ఇలా జరిగింది అనమాట. సో ఇట్ ఈస్ హ్యాపెన్స్. అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ డాక్యుమెంటింగ్ అండ్ ద ప్రిజర్వింగ్ ద ఫార్ములా ఆఫ్ ఇట్, దట్ ఈస్ ద థింగ్. సో ఇది కూడా ఒక 2-3 ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, దోస్ హూ డూ దిస్ క్రెడిట్ కార్డ్, దిస్ వన్ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్. మీకు క్రెడిట్ కార్డ్ ఉందో లేదో తెలియదు నాకు. మంచి పని, వండర్ఫుల్ థింగ్. క్రెడిట్ కార్డ్లో ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. మీకు ఎమర్జెన్సీలో పనికి వస్తుంది. 2 edged knife అనుకోవచ్చు. ఒకటి పాజిటివ్, ఇంకోటి ద నెగిటివ్. ఆర్ ఒకటి బ్లంట్ సైడ్, ఒకటి షార్ప్ సైడ్. బ్లంట్ సైడ్ యూజ్ చేసి బ్లంట్ చేయాలి, ఒకదానికి ఒకటి యూజ్ చేయకూడదు. ఈ క్రెడిట్ కార్డులో ఏమిటంటే మీకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నప్పుడు there are 2 components in it. ఒకటి మర్చెంట్ ఎస్టాబ్లిష్మెంట్, యూ కెన్ బై ఆన్ క్రెడిట్, అండ్ యూ ఆర్ అలౌడ్ ఏ క్రెడిట్ ఫ్రీ పీరియడ్ ఆఫ్ 45 days అప్రాక్సిమేట్లీ. బ్యాంక్ టు బ్యాంక్ ఏముండదు. దీస్ రూల్స్ ఆర్ ఫిక్స్డ్ బై ద మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, ఇంటర్నేషనల్ ఓన్లీ అమెక్స్ అని ఇంకోటి ఉంది. కానీ మన ఇండియాలో ఎక్కువ వీసా, ఎక్కువ మాస్టర్, బోత్ ఇవి 2 ఎక్కువ. మర్చెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో సమ్ పార్ట్ ఆఫ్ ఇట్, సే 50,000 మీకు క్రెడిట్ లిమిట్ అయితే, 10% ఆఫ్ ఇట్, సే 5,000 ఆర్ 10,000
క్యాష్ ఆల్సో యూ కెన్ డ్రా. క్యాష్కి ఇన్స్టెంట్గా దే చార్జ్ మోర్ ఇంట్రెస్ట్. మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్లో క్రెడిట్ కార్డ్ మీద మనకి చాలా డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. అదొక బెనిఫిట్ అనుకొని చాలా మంది తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్లో పర్చేస్ చేయడం కోసం క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడతారు ఆ బిల్ పే చేయలేక. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఇప్పుడు లోతెరిగి నీళ్ళలోకి దిగాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. మీకు ఈత రాదనుకోండి, మీకు ఈత బాగా వస్తే ఇట్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్. బై మీకు ఈత వచ్చామా? రాదు. ఓ రావాలి కాబట్టి దూకట్లేదు. మీరు దూకకపోయినా వేరే వాడు తోసేయచ్చు. ఓకే కదా. ఈ మధ్యలో వీఆర్ టాకింగ్ అబౌట్ సెల్ఫీ. సెల్ఫీ డేంజర్స్ తెలుసు కదా మీకు. మరి మీకు ఈత రాదని తెలిసినప్పుడు అదే పనిగా సెల్ఫీకి వెళ్తామంటారు కనుక ఈత నేర్చుకోండి. సో దట్ ఈస్ ద సైడ్ లైన్ థింగ్. కానీ ఇప్పుడు ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలమ్మా. చాలా మందికి ఉండదు పాపం. చాలా మందికి నోట్లు కౌంటుకోవడం తెలియదు. వాళ్ళకి లక్షల్లో ఇన్కమ్ ఉంటుంది, దే కెనాట్ నోట్ కౌంటింగ్ మిషన్స్ ఆర్ దేర్ నౌ. వాళ్ళకి ఎంత ఇస్తున్నాం ఎంత రావాలని కూడా తెలియదు పాపం. అండ్ బికాస్ దే ఆర్ నాట్ ఫార్మల్లీ ఎడ్యుకేటెడ్. దట్ ఈస్ అదర్ థింగ్. డిసిప్లిన్ ఏంటంటే ఇప్పుడు నీకు ఏదన్నా షాపింగ్కి వెళ్తారు, 2 రకాల షాపింగ్ ఉందమ్మా. ఒకటి యాక్చువల్ పర్చేస్, రెండోది విండో షాపింగ్. విండో షాపింగ్ ఎంతైనా చేయండి, కొనకండి. ఒక వస్తువు కోసం వెళ్ళి అది మర్చిపోయి మిగతావన్నీ పర్చేస్ చేస్తారు, అదొక షాపింగ్ ఉంది. ఇవన్నీ డేంజరస్ థింగ్స్. అయితే క్రెడిట్ కార్డు అవి కొనడానికి దోహదపడుతుంది. అవును. అప్పుడు మై మరచి అంటారు. మెయ్యి అంటే బాడీ అనేసి, నెయ్యి కాదు మెయ్యి మరచి కనిపించింది కదా అని కొనేస్తారు. ఆ డ్యూ డేట్ వచ్చేప్పటికి 45 days క్రెడిట్ పీరియడ్ అయిపోతుంది. 46వ రోజు ఎంటర్ అవుతే ఈ 45 రోజుల క్రెడిట్ వెళ్ళిపోతుంది. డే 1 నుంచి ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది కూడా చాలా మందికి తెలుసో తెలీదు. ఇప్పుడు 50 రోజులకు కట్టారు మీరు అంటే 45 రోజులు ఫ్రీ క్రెడిట్ అంటే 5 daysకే పడాలని మీరు అనుకోవచ్చు. కానీ ఇట్స్ నాట్ సో. ఫ్రమ్ డే 1 ఇంట్రెస్ట్ 50 daysకి ఛార్జ్ అవుతుంది కదా. సో క్రెడిట్ డిసిప్లిన్ వాళ్ళు క్రెడిట్ కార్డు వాడకూడదు. డిసిప్లిన్ లేని వాళ్ళు. ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలంటే క్రెడిట్ కార్డ్ మన దగ్గర ఉంటే కూడా మన ఫాదర్కో మదర్కో వాళ్ళ దగ్గర పెట్టాలి. మన బాడీలో మన జేబులో మన పర్సన్ మీదనే ఉంటే అది మనకి టెండెన్సీ టు పర్చేస్. ఒకప్పుడు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు, క్రెడిట్ కార్డుకి డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరు షాప్కి వెళ్ళారు, మీ దగ్గర క్యాష్ ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, దేశ యూ పే క్యాష్ యూ విల్ గెట్ 2-3% డిస్కౌంట్. ఇప్పుడు రివర్స్ అయింది సీన్. బళ్ళు అయిపోయినాయి. మీరు క్రెడిట్ కార్డు ఉంటే డిస్కౌంట్ అన్నారు, క్యాష్ ఉంటే నో డిస్కౌంట్ అట. ఇదేం విచిత్రమో. అంటే ఆ రకమైన చేంజెస్ వస్తాయి. ఇదెందుకంటే కొలాబరేటివ్ దీంట్లో క్రెడిట్ కార్డు కంపెనీస్ ఇన్ అసోసియేషన్ విత్ ద మర్చెంట్. సో యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీగా, మీరు ప్రీవియస్ బ్యాంక్ ఎంప్లాయీ చీఫ్ మేనేజర్గా మీరు అంటే చూసుంటారు కాబట్టి, బ్యాంక్స్ వీటిని ప్రమోట్ చేస్తున్నాయా క్రెడిట్ కార్డ్ని? చెయ్యట్లేదా? ఎట్లా బ్యాంక్స్ బెనిఫిట్ అవుతుందా క్రెడిట్ కార్డ్ అనేది? అవుతుందమ్మా, ఎందుకు అవ్వదు? క్రెడిట్ కార్డ్ అయితే ఇప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ మేనేజ్మెంట్లో వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. మర్చెంట్ వాళ్ళకి బెనిఫిటే. మర్చెంట్స్ అంటే ఈ షాప్ కీపర్స్, షాప్స్ అమ్మే వాళ్ళకి బెనిఫిటే. బ్యాంకర్స్కి ఎట్లా బెనిఫిట్ అంటే, వీళ్ళు క్యాష్ తీసుకున్నారనుకోండి క్రెడిట్ కార్డు మీద, దే ఆర్ అప్ ఫ్రంట్ ఇంట్రెస్ట్ 30% దే చార్జ్. 30% పర్ యానం. అంటే మనకి ప్రైవేట్లో మనం చెప్తే 2.5 రూపాయలు వడ్డీ నెలకి కింద. మామూలుగా బ్యాంకులో లోన్ తీసుకుంటే అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల సమ్వేర్ బిట్వీన్ 12, 13, 14, 15% అంతే ఉంటుంది. ఇక్కడ 30% 30. మరి బ్యాంకుకి బెనిఫిటే కదా. మరి క్రెడిట్ కార్డులో అందరూ వాడకపోయినా కూడా కొంతమంది వాడతారు కదా. దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంది కదా, రెన్యువల్ ఛార్జెస్. బ్యాంకులు ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ వేయడానికి వీలు లేదు, అక్కడ దేసే ఫీ అండ్ ఛార్జ్, ఏదో ఒక టైటిల్ అల్టిమేట్గా ఇన్కమ్. సో బ్యాంకులకి బెనిఫిటే. మర్చెంట్ ఎస్టాబ్లిష్కి సేల్స్ ఎక్కువ అవుతాయి కదా క్రెడిట్ కార్డు ప్రమోట్ చేస్తున్నప్పుడు. కన్జ్యూమరిజం, ఇప్పుడంతా కన్జ్యూమరిస్టిక్ వరల్డ్. డబ్బులు ఉండే కొనని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, డబ్బులు లేకుండా కొనే వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు పెరుగుతున్నారు. అంటే వీళ్ళకి అది కావాలి వస్తువు, డబ్బులు లేవు, దే బై ఇట్, లేటర్ పే చేస్తా అంటాడు. డ్యూ డేట్కి డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు. సో పెనల్ ఇంట్రెస్ట్ బ్యాంక్కి లాభమే కదా. If you don't mind, can I ask you one more question, sir? మీ క్రెడిట్ కార్డ్ ఉందా? నాకే క్రెడిట్ కార్డ్, నేను ఇండియన్ బ్యాంక్స్ రిటైర్ అమ్మా, డెబిట్ కార్డ్ ఉంది. క్రెడిట్ కార్డ్ నేను ఒకసారి జీవితంలో
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు, ఆ సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్ మేనేజర్ నాకు ఎక్కడో కలిసి ఆయన ఊరికి నాకు ఇచ్చాడు. నేను ఆ చెక్ బిఫోర్ డేటే చెక్ ఇచ్చేస్తే కూడా దో ఐఎమ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ, ఐదన్ ఎంప్లాయీ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. వాళ్ళు నేను యాక్చువల్ పొజిషన్ నేను 2-3 days ముందు చెక్ డిపాజిట్ చేస్తే వీటికి కరెక్ట్గా క్రెడిట్ పీరియడ్ అయిన తర్వాత 1 dayకి తర్వాత డిపాజిట్ చేసుకునేసి దే ట్రై టు చార్జ్ ఇంట్రెస్ట్ ఇన్ మై అకౌంట్. ఆ తర్వాత నేను ఒక కత్తెర తీసుకునేసి క్రెడిట్ కార్డు కట్ చేశాను వర్చువల్లీ. దేర్ ఆఫ్టర్ అంటే నాకు ఇండియన్ బ్యాంక్లో నా బ్యాంక్లో నా క్రెడిట్ కార్డ్ ఐ కెన్ టేక్ ఇట్. వేరే బ్యాంక్లో కూడా మీరు అన్నట్టు మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయి, బట్ ఐ డోంట్ నీడ్. నేను ఇంకోటి సరదాగా మనకి క్రెడిట్ కార్డ్ లేదు ఇప్పుడు. బాగా చెప్పాను. నేను బ్యాష్ BASH సింపుల్ BASH అంటే సింపుల్ క్యాపిటల్స్ లో ఎక్రానిమ్, సింపుల్ అండ్ హంబుల్ లివింగ్. నాకు కారు ఉన్నా కూడా నేను బస్సులోనే తిరుగుతా. ఐ కీప్ ఏ బస్ పాస్. ఐ డిరైవ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ వెన్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్. మీరు బస్సులో వచ్చినా కారు వచ్చినా ఈ ఉన్న ట్రాఫిక్ అదే టైం పడుతుంది కదా. యు ఆర్ అడిషనల్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద పొల్యూషన్ ఆన్ ద రోడ్. నా ఒకటి కాస్త నేను కారు వేసుకొని వస్తే, కార్లో పోయినప్పుడు కనీసం 4 పోవాలి. అమెరికా వాళ్ళు ఇంక కొంచెం బెటరు, వాళ్ళ దగ్గర ఫాస్ట్ ట్రాక్, కార్లో ఫుల్ కెపాసిటీ ఉంటేనే దే గివ్ ద వే ఫర్ ద ఫాస్ట్ ట్రాక్, అదర్వైజ్ దే హ్యావ్ టు గో టు ద స్లో ట్రాక్. మన దగ్గర డిసిప్లిన్ తక్కువ, మన పేరుకే డబ్బా కొట్టుకుంటాము, చాలా పాత దేశము, సాంప్రదాయము, భక్తి వీక్తి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డిసిప్లిన్ వీఆర్ ద లీస్ట్ డిసిప్లిన్ ఫాలోయర్స్. ఇది మనం రిటైర్ అయినాము, అర్జెంటుగా పోయేది ఏం లేదు కదా, ఓ 10 నిమిషాలు లేట్కి పోతే ముందు పోతేమి. సో ఐ డోంట్ హ్యావ్ ఏ కార్డ్, క్రెడిట్ కార్డ్. కానీ సమాజము, ప్రపంచము, బ్యాంక్స్ అందరూ సర్వైవ్ కావాలి కదా, కానీ హ్యావ్ సమ్ లిమిట్స్, కొంచెం డిసిప్లిన్గా యూజ్ చేయాలని. సో యంగర్ జనరేషన్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు లైక్ క్రెడిట్ కార్డ్ గురించి? యూ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ డోంట్ క్రాస్ ద లిమిట్స్. ఎక్కడైనా, నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్, ఎనీవేర్. హౌ టు యూజ్ అనేది తెలిస్తే వాడండి, తెలవాలి. ఆ తర్వాత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. కనిపించిందంతా కావాలనొద్దు, డిసిప్లిన్ ఉండాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. కనిపించిందంతా నీ కోసం కాదు, వినిపించిందంతా నీ కోసం కాదు. నీకేం కావాలనో నువ్వు తెలుసుకో, అది మట్టుకి తీసుకో, మిగిలింది కనిపించినా వదిలేయి. That higher level of discipline is required for a person to have a satisfaction throughout the life. నువ్వు లక్షలు సంపాదించావు, కోట్లు ఖర్చు పెట్టావు, వాట్ ఈస్ ద యూస్? శాంతి లేకుండా అప్పుల వాళ్ళు వచ్చి మేము లక్షలు సంపాదించు, 1000 ఖర్చు పెట్టు, 1000 మిగులుతాయి, యూ ఫీల్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఉండాలి. అది సాటిస్ఫైడ్, హ్యాపీ. సక్సెస్ కాదు, సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ పీస్ఫుల్ లైఫ్. Peaceful life, satisfied life is more important than the success. Yes. Thank you so much, sir. Okay, ma. Bye. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.